ఏపీ క్యాబినెట్ భేటీలో కొన్ని కీలకమైన అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చాయి. అయితే అవన్నీ నిజాలా వాస్తవాలా, మరి ఏమనుకుంటున్నారు ప్రభుత్వంలోని మంత్రులు పెద్దలు అన్న చర్చకు కూడా అవకాశం ఏర్పడుతోంది. పథకాల పేర్లు జనంలోనికి వెళ్ళలేదని చెప్పి డిప్యూటీ సీఎం ఆవేదన వ్యక్తం చేశారంట. ఆంధ్రజ్యోతిలో రాశారు, ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని పెద్ద ఎత్తున పథకాలను అమలు చేస్తున్నా పథకాలు అమలు చేస్తున్నా వాటి పేర్లు ప్రజల్లోనికి వెళ్ళేలా లేవని డిప్యూటీ సీఎం అభిప్రాయపడ్డారు. అవును అని చెప్పి మంత్రులు, ముఖ్యమంత్రులు సహా మంత్రులంతా అవును అని అంగీకరించారంట. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఉన్నారంట. ఏ పథకం అమలు చేశారు? ఒక పింఛను తప్ప ఏ పథకం అమలు చేయలేదు. కానీ జనాల్లోనికి వెళ్ళడం లేదు, ఆ పేర్లు బాగోలేవు అని చెప్పి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారంట. మిగిలిన వాళ్ళంతా అవును అని అంగీకరించారట. అంటే అసలు ఏంటి, పథకాలే అమలు చేయకుండా వాటి పేర్లు ప్రజల్లోనికి వెళ్ళలేదంటే ఎట్లా? పథకాలు ఇస్తే ఆటోమేటిక్గా వెళ్తాయి. అంటే సూపర్ 6 గురించి ఏమైనా ప్రజలు మర్చిపోతున్నారని ఆవేదన చెందుతున్నారా? మర్చిపోయే పరిస్థితులు అయితే ఉండవు సూపర్ 6 గురించి. ఎందుకంటే వాటి ఆధారంగానే ఓట్లు వేయించుకున్నారు, ఒక్కటే అమలు చేయడం లేదు. ప్రజల్లో అయితే అసంతృప్తి ఉంది. ఆ పథకాల గురించి అయితే పేర్లు అయితే ఎవరు మర్చిపోలేదు. ప్రతి పథకము ప్రజలకు గుర్తుంది. లేకుంటే సూపర్ 6 అన్న పథకాలన్నిటికీ మళ్ళీ కొత్తగా పేర్లు మార్చేకి ఏమైనా ప్రయాణిక చేస్తున్నారా? అంటే ప్రజల్ని మళ్ళీ దారి మళ్ళించేందుకు ఏమైనా ఆ పథకాల పేర్లు మార్చాలని ఏమైనా కొత్తగా ప్రణాళిక చేస్తున్నారా అన్న అనుమానం కూడా కలుగుతుంది. ఏపీ క్యాబినెట్ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు జరుగుతున్న మర్యాదలపైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్కి సంబంధించి ప్రోటోకాల్ సరిగా అమలు కావడం లేదని కూడా ముఖ్యమంత్రి అధికారులపైన అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే నిజంగానే దీనికి అధికారులే బాధ్యత వహించాలా, లేకుంటే తెలుగుదేశం పార్టీలో కీలకంగా ఉన్న పెద్దలు బాధ్యత వహించాలా అన్నదే పాయింట్. క్యాబినెట్ భేటీలో ఈ ప్రోటోకాల్కి సంబంధించిన అంశం కూడా చర్చకు వచ్చింది. ఈ సందర్భంగా ఇటీవల జరిగిన ప్రధాని నరేంద్ర మోడీ గారి సభలో పవన్ కళ్యాణ్కు దగ్గరలో కాకుండా, ప్రధానికి చంద్రబాబు నాయుడు గారికి దగ్గరలో కాకుండా కేంద్ర మంత్రి అవతల చేరువేశారు. దీన్నే పవన్ కళ్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ రోజు సభలో ఆయన ముభావంగా ఉండడానికి, అసంతృప్తిగా ఉండడానికి ఇది కూడా ఒక కారణం అన్న ఒక ప్రచారం నడిచింది. తనను ముఖ్యమంత్రి పక్కనో లేకుంటే ప్రధాని నరేంద్ర మోడీ పక్కనో కాకుండా ఒక కేంద్ర మంత్రి అవతల ఒక సాధారణ మంత్రిలాగా తనకు చైర్ కేటాయించారు అన్న అసంతృప్తి పవన్ కళ్యాణ్లో ఉంది అన్నది ఒక ప్రచారం. అయితే జనసేన వాళ్ళు కూడా దీనిపైన తీవ్రంగా సోషల్ మీడియాలో అట్లా స్పందిస్తూ వచ్చారు. దీనిపైనే ఈ అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్ భేటీలో ప్రస్తావిస్తూ పవన్ కళ్యాణ్ను నా పక్కన చైర్ వేయాల్సింది చూసుకోవాలి కదా, ప్రోటోకాల్ ప్రకారం ఉండేలాగా. అలా వేయకపోవడం వల్ల కనీసం రాష్ట్ర మంత్రులంతా ఒకవైపు, కేంద్ర మంత్రులంతా ఒకవైపు ఉండింటే పవన్ కళ్యాణ్ నా వైపు ఉండేవారు అని ఆయన మాట్లాడారు. చూసుకోండి ఇలాంటివి రిపీట్ కాకుండా అని చెప్పారు అన్నది పత్రికల్లో వచ్చిన సారాంశం. ఆంధ్రజ్యోతి పత్రికలోనే ఈ అంశాన్ని రాశారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు పక్కన కేంద్ర మంత్రి పెమ్మసాని తర్వాత పవన్ కళ్యాణ్ ఉన్నారు. వేదిక మీద నారా లోకేష్ యువతల వైపు కూర్చున్నారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా ఈ అంశాన్ని ప్రస్తావించారు అంటే దీనిపైన పవన్ కళ్యాణ్ అసంతృప్తితో ఉన్నారు అన్న విషయం ఆయనకు స్పష్టంగా చేరి ఉండాలి. తనకు ఆ రోజు నరేంద్ర మోడీ సభలో అవమానం జరిగిందన్న అభిప్రాయంతో పవన్ కళ్యాణ్ ఉన్నారు అన్నది క్లియర్గా అర్థమవుతుంది. దాన్ని సమస్యలాగా ఒక విధంగా ఆయింట్మెంట్ రాసేలాగా నిన్న చంద్రబాబు నాయుడు గారు అధికారుల మీద ఈ నెపాన్ని నెట్టే ప్రయత్నం చేశారు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ప్రోటోకాల్ పాటించాలి సరిగా అని చెప్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అసలు ప్రోటోకాల్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఫస్ట్ ప్రస్తావించాల్సిన అంశం ఏంటి? అసలు ఏ అధికారం, ఏ హక్కు ఉందని నారా లోకేష్ ఫోటో ఆ రోజు పత్రికల్లో ప్రచురించారు అని ప్రశ్నించాల్సింది అధికారులను. యాక్చువల్లీ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ప్రధాని, రాష్ట్రపతి, ముఖ్యమంత్రి, గవర్నర్, ప్రధాన న్యాయమూర్తులు వీళ్ళ ఫోటోలు మాత్రమే ప్రకటనలో వేయాలి, ప్రభుత్వ ప్రకటనలో. కానీ ఆ రోజు మాత్రం నారా లోకేష్ ఫోటో కూడా వేశారు. సరే, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటో అయితే రెగ్యులర్గా వేస్తూ ఉన్నారు కాబట్టి ఆ వేయడం కూడా ఆ రోజు తీసుకెళ్లి నారా లోకేష్ ఫోటో పక్కన చిన్నగా పవన్ కళ్యాణ్ ఫోటో వేశారు. ప్రోటోకాల్ గురించి ప్రశ్నించాల్సి వస్తే అసలు తన కుమారుడు నారా లోకేష్ ఫోటోని ఎందుకు పత్రికల్లో అడ్వర్టైజ్మెంట్గా ప్రభుత్వ ధనంతో ఇచ్చారు అని అధికారులను ముఖ్యమంత్రి ప్రశ్నించి ఉండాలి. దాన్ని ప్రశ్నించలేదు. పవన్ కళ్యాణ్ గారికి బాగా గౌరవం ఇవ్వాలి అని ముఖ్యమంత్రి గారు అనుకుంటూ ఉంటే పవన్ కళ్యాణ్ ఫోటో తీసుకెళ్ళి ఆ మూల ఎందుకు వేశారు? నేను నరేంద్ర మోడీ ఉన్న ఆ పక్కనే ఆయన ఫోటో కూడా వేయచ్చు కదా అని ఉండాల్సింది. పైగా పవన్ కళ్యాణ్కి ఇలాంటి అవమానాలు ఏమైనా ఇప్పుడే జరుగుతున్నాయా? ప్రభుత్వ పెద్దల దృష్టికి ఇదివరకు రాలేదా అంటే జనవరి నెలలో కేంద్ర మంత్రి, హోంమంత్రి అమిత్ షా ఏపీకి వచ్చారు. విజయవాడలో ఒక కార్యక్రమంలో హాజరయ్యారు. ఆ కార్యక్రమంలో ఒక చోట 2 చైర్లు వేశారు. ఒకటి అమిత్ షాకు, ఒకటి చంద్రబాబు నాయుడుకి. పవన్ కళ్యాణ్ నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే అప్పటికప్పుడు అమిత్ షా ఇంకో చైర్ తీసుకొని వచ్చి పవన్ కళ్యాణ్ కూడా ఆ చైర్లో కూర్చునేలాగా చేశారు. అంటే ఆ రోజు కూడా తెలీదా? ముఖ్యమంత్రికి, హోంమంత్రికి ఒక చైర్లు వేయాలని తెలుసుకున్న అధికారులు
డిప్యూటీ సీఎం కూడా వస్తున్నారు, ఆయన కూడా ఒక చైర్ వేయాలి అన్న విషయం కూడా తెలీదా? పైగా ఇవన్నీ అధికారుల కనుసన్నల్లోనే జరుగుతూ ఉన్నాయా? ఏది పవన్ కళ్యాణ్కి చైర్ అన్నది అవతల కేంద్ర మంత్రి అవతల వేయడం అన్నది అధికారులకి మాత్రమే తెలిసి జరిగిందా? చంద్రబాబు నాయుడుకి తెలియకుండా ఉంటుందా? ప్రధాని సభలో ఎవరు ఎక్కడ కూర్చోవాలి ఏంటి అన్నది తప్పనిసరిగా అధికారులు చంద్రబాబు నాయుడు గారితో లేకుంటే నారా లోకేష్ గారితో అన్న కనీసం చర్చించే ఉంటారు. నిజంగానే పవన్ కళ్యాణ్కు పక్కనే సీట్ వేయాలనుకున్నప్పుడు వేయొచ్చు, సరే అది కూడా అయిపోయింది. ఆ రోజు జస్ట్ మీటింగ్ మొదలైన సమయంలో అయినా సరే పెమ్మసానిని మీరు అవతలకి వెళ్ళండి, పవన్ కళ్యాణ్ గారిని యువతలకి రప్పిండి అంటే ఆయన ఒప్పుకోరా? తెలుగుదేశం పార్టీ కేంద్ర మంత్రే కదా, సింపుల్గా చంద్రబాబు నాయుడు ఒక మాట చెప్పింటే అయిపోయేది కదా. ఆ పని కూడా చేయలేదు. సో ఈరోజు మాత్రం ఏదో అసంతృప్తితో ఉన్నారు పవన్ కళ్యాణ్ గ్రహించారో, లేకుంటే చేసే పని చేస్తూ ఉండాలి, మనం ఓదార్చినట్టు ఉండాలి అన్నట్టుగా ఈ లైన్ తీసుకున్నారో ఏమో తెలియదు. పవన్ కళ్యాణ్ గురించి గతంలో నారా లోకేష్ కూడా మాట్లాడారు. అధికారంలోకి రాకముందు ఇంకా అప్పట్లో అయితే పవన్ కళ్యాణ్ పవర్లో షేర్ ఇస్తారంటే ప్రసక్తే లేదన్నారు. డిప్యూటీ సీఎం పదవి ఇస్తారంటే టీడీపీ పోలిట్ బ్యూరో నిర్ణయిస్తుంది అన్నారు. మొన్న తిరుపతిలో తొక్కిసలాట జరిగితే పవన్ కళ్యాణ్ ఒక క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తే డైరెక్ట్గా నారా లోకేష్ మీడియా ముందు అది పవన్ కళ్యాణ్ ఆలోచన, పవన్ కళ్యాణ్ విధానం అయి ఉంటుంది కానీ మా పార్టీ విధానం కాదని మాట్లాడేశారు. ఇవన్నీ పవన్ కళ్యాణ్ ఇబ్బంది పెట్టడం కాదా, అవమానించడం కాదా? ఇక అన్నింటికి మించి పవన్ కళ్యాణ్ నారా లోకేష్ ఒకటే రేంజు, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు రేంజ్ కాదు అన్నట్టుగా మన ప్రధాని నరేంద్ర మోడీ మీటింగ్ సందర్భంగా ఏకంగా పవన్ కళ్యాణ్ ఫోటోని తీసుకెళ్ళి ఒక మూల నారా లోకేష్ పక్కన వేసేశారు. చైర్ కూడా ఆ రోజు పక్కన వేశారు. ఇవన్నీ ఒకవైపు చేయాల్సినటువంటి చేస్తూనే మళ్ళీ ఒక పెద్ద మనిషి తరహాలో చంద్రబాబు నాయుడు పైకి బుజ్జగించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారా? పైగా పవన్ కళ్యాణ్ శాఖలోనే అత్యధిక ఫైళ్లు పెండింగ్లో ఉన్నాయంటూ ఈనాడు పత్రికలోనే డీటెయిల్స్తో సహా రాశారు ఆ మధ్య. అది కూడా పవన్ కళ్యాణ్ ఇన్సల్ట్ చేయడానికే, పవన్ కళ్యాణ్ పనితీరు బాగోలేదని చెప్పడానికి ఆ ప్రచారం చేశారు అన్న ఒక విమర్శ కూడా ఉంది. సో పవన్ కళ్యాణ్ ఉద్దేశించి చేయాల్సిన పనులు చేస్తున్నారు, ఆయన కార్నర్ చేయాల్సిన విధంగా చేస్తూనే ఉన్నారు, డౌన్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అట్ ది సేమ్ టైం మళ్ళా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హోదాలో ఆయన్ని సముదాయించే ప్రయత్నం, పెద్దరికం ప్రదర్శించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అన్న ఒక ఒపీనియన్ కూడా ఉంది. పవన్ కళ్యాణ్ అయితే మొన్న మీటింగ్లో తన చైర్ పక్కన వేయడాన్ని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన అసంతృప్తితో ఉన్నారన్న విషయం తెలిసే ప్రత్యేకంగా ముఖ్యమంత్రి క్యాబినెట్లో ప్రస్తావించారు అన్నది కూడా చాలా క్లియర్గా అర్థమవుతోంది. పైగా క్యాబినెట్ భేటీలో రాజధానిపై వైసీపీ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. అంటే మొత్తం అంతా అమరావతిలోనే తీసుకెళ్లి పెడుతూ ఉన్నారు, మిగిలిన ప్రాంతాలని విస్మరిస్తున్నారని ప్రచారం చేస్తున్నారు, దాన్ని తిప్పికొట్టాలి అని కూడా మంత్రులకు ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు నిన్న క్యాబినెట్ భేటీలో. నిజానికి ఈ అభిప్రాయం ముఖ్యమంత్రి గారిలోనే ఉన్నట్టుగా ఉంది. మనం మొత్తం అంతా అమరావతిలోనే చేస్తూ ఉన్నాం, అటు ఇతర ప్రాంతాల్లో అసంతృప్తి కారణమవుతోంది కాబట్టి దాన్ని వైసీపీ మీదకు తోసేసి తిప్పికొట్టాలి అని ఏమన్నా ఆలోచన చేస్తూ ఉన్నారా? లక్షల కోట్లు అప్పులు చేస్తూ ఉన్నారు, మొత్తం ప్రణాళిక మొత్తం అమరావతి మీదే ఉంది, అమరావతి మీదే వరుసగా రివీల్ చేస్తున్నారు, మిగిలిన అంశాలు ఏమీ పట్టించుకోలేదు. దీని కారణంగా సహజంగానే ప్రజల్లో అసంతృప్తి ఉంటుంది. కానీ దాన్ని ఏదో వైసీపీ వాళ్ళే క్రియేట్ చేస్తూ ఉన్నారు, దాన్ని తిప్పికొట్టాలి అన్నట్టుగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉన్నారు. మరి